నేను జస్ట్ తెలంగాణ వస్తే చాలు అనుకుని వచ్చినాను. 14లో తెలంగాణ వచ్చిన తర్వాత భరత్, నేను నిజానికి ఆ రోజు నా వైఫ్కి నా కజిన్ హరీష్ రావు గారు కూడా చెప్పిన, సోనియా గాంధీ గారి ఇంట్లోకి నడుచుకుంటూ పోతుంటే ఈరోజు నా లాస్ట్ డే పాలిటిక్స్లో అని చెప్పిన. ఎందుకు అన్నారు అంటే, హరీష్ రావు గారికి చెప్పిన ఏమంటే, నాకు కాంగ్రెస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడదు. ఈ దేశంలో సకల దరిద్రాలకు అన్ని సమస్యలకు వాళ్ళే మూల కారణం అనేది నా అభిప్రాయం. సో ఆ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ గారు అన్నప్పుడు నాకు వద్దు, నేను అందులో ఇవ్వడలేను చెప్పి నా వైఫ్కి చెప్తే షీ వాజ్ వెరీ హ్యాపీ. చక్కగా వెళ్ళిపోదాం, మనం మంచి పని చేసుకుంటాం అన్నది. హరీష్ రావు గారు ఇక నాకైతే తప్పదు, నేనైతే ఉంటాను, నీ ఇష్టం అన్నారు. సో అట్లా అంత క్లారిటీ ఉంది నాకు. ఎన్నడూ నేను ఏదో ఆశించి వచ్చినాను ఇంకోటి కాదు. ఆ రోజు పార్టీ విలీనం అయిపోతుందని అనుకున్నాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరి ప్లస్ తెలంగాణ సమాజం నుంచి వచ్చిన ఒక డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు గొంతు ఉండాలి, అట్లెట్లా మర్జ్ చేస్తారు, ఇది మీ పార్టీ కాదు ఇప్పుడు ఇది ప్రజల పార్టీ అనే విధంగా వచ్చిన ఒత్తిడి తెలంగాణ పౌర సమాజం నుంచి. దానివల్ల ఆ రోజు అనూహ్యమైన పరిస్థితుల్లో మేము పోటీ చేయాల్సి వచ్చింది తప్ప మేము సన్నద్ధంగా కూడా లేవు. నాకు 2013లో కూడా అన్నారు, అంటే మా మీద ఒకటే విమర్శ కదా, ఫ్యామిలీ పాలిటిక్స్ అని. నేను ఓన్లీ పార్టీకే వర్క్ చేయాలనుకుంటున్నా, ఇక 2 times ఎమ్మెల్యే చాలు అని అన్నారు. వాస్తవం. నేను ఆ రోజు కూడా అనుకున్నది ఏమంటే, నేను ఖచ్చితంగా పార్టీకి పని చేయాలనుకున్నాను. కేసీఆర్ గారు అనుకోకుండా మేము పోటీ చేసినాం, గవర్నమెంట్ వచ్చింది, సార్ నువ్వు మంత్రిగా ఉండంటే కూడా నేను వద్దన్నాను. మీరు ఉన్నారు, నేను ఇంకెందుకు అవసరం లేదంటే ఆయన ఒకటే అన్నారు, చాలామంది జీవితాంతం తనలాడినా కూడా మంత్రి పదవి రాదు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఇప్పుడు కాదు ఇంకో 4 టర్మ్లు నువ్వు గెలిచిన తర్వాత నీకు అవకాశం ఇచ్చినా కూడా నన్ను అంటారు కొడుకు కాబట్టే ఇచ్చావు అంటారు. కానీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకో, నీకు ఎబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకో, సత్తా రుజువు చేసుకో, మరి దాంతో ప్రజల్లో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. లేకపోతే అవకాశం మళ్ళీ రాదు, తీసుకో, డోంట్ సే నో అని చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగా విని తీసుకున్నాను తప్ప నాకేదో ఒక ఎజెండాతో మంత్రి అవ్వాలి, ఫలానాది అవ్వాలని వచ్చిన అయితే కాదు. తెలంగాణ వస్తే చాలు, ఈ జీవితానికి అది చాలు, అందులో చిన్న పాత్ర ఉడతా భక్తిగా ఇసుకరేణువంత పాత్ర పోషిస్తే చాలు అనుకుని వచ్చినాను. నిజంగా కూడా మా పాత్ర పరిమితమే, దాన్ని నేనేదో గ్లోరిఫై చేసి చెప్పాను. పిల్లలు చనిపోయిన పిల్లల త్యాగాల ముందు మేము చేసింది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి అల్టిమేట్గా చూస్తే మాత్రం 100% ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ విత్ ద వే థింగ్స్ ఆఫ్ షేప్డ్ అప్. పార్టీ ఇంత అద్భుతంగా ఈరోజు ఒక అజేయమైన శక్తిగా 25 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుందంటే ఇది ఒక అరుదైన రికార్డ్. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు రాళ్లే ఎక్కువ పడ్డాయి, 170 ఓట్లు వచ్చినప్పుడు. ఎందుకు కంటెస్ట్ చేశారు ఇప్పుడు కూడా పడుతున్నాయి. సరే ఇది వేరు. ఇప్పుడు అంటే ఆల్రెడీ అన్న తర్వాత ఎవరో వాళ్ళు ఉంటారు, అంటే పోటీ ఎందుకు చేశానా, ఆల్రెడీ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత కేకే మహేందర్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత రావడం, జస్ట్ బచాయించారు అంతే కదా. 171 ఓట్లు బచాయించి తర్వాత ప్రూవ్ చేసుకొని తర్వాత మీ మెజారిటీస్ కంటిన్యూ అవుతుంటూ పోయాయి. కానీ ఆ 15 రోజులు ఏమనిపించింది, ఆ 15 days గెలుస్తానా గెలవనా ఇట్లా. నువ్వు ఎప్పుడు ఎలక్షన్ కొట్టలేదు కదా భరత్, నీకు తెలియదు. ఒకసారి ఎలక్షన్లో దిగితే మనకు అర్థం కూడా కాదు. పొద్దున్న 4కి లేస్తాము, 5కల్లా బయటకు వెళ్ళిపోవాలి, 5-6 లోపల బయటకు వెళ్ళిపోతాము. మళ్ళీ తర్వాత రాత్రి ఎప్పుడో 11కి వస్తాము, 2-3 గంటలు పడుకుంటాం, మళ్ళీ లేచి అదో గ్రైండ్. అది ఆ 15 రోజులు అసలు అర్థం కాదు మనకు, అదొక రకమైన పరిస్థితి. అందులో నేను లాస్ట్ మినిట్లో పోయాను కాబట్టి నాకు తెలియకుండానే అయిపోయింది ఎలక్షన్. మధ్యలో రాళ్ళు పడ్డాయి, పూలు పడ్డాయి, అన్నీ జరిగినాయి. నేను నా పార్టీకి నా ప్రచారాన్ని నేను చేసుకున్నాను. నా ఎలక్షన్ ప్రచారానికి కనీసం కేసీఆర్ గారు రాలేక, ఆయన బిజీలో ఆయన ఎక్కడో తిరుగుతున్నారు, ఆయన రాలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో మరిగా సర్వశక్తులు వడ్డి నేను కొట్లాడినాను. కానీ నేను వాట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ భరత్, ఆనెస్ట్గా చెప్తున్నా. ఇప్పుడు నేను 5 ఎలక్షన్లు కొట్లాడాను సిరిసిల్లలో. మీరు ఎవరు నన్ను అడగొచ్చు కావాలంటే, అక్కడ ఒక్కరోజు కూడా నా ఎలక్షన్లకి నేను ₹1 నోటు పంచలేదు, ఒక చుక్క మందు పంచలేదు ఎలక్షన్లో ఓటేయమని. నా ఫీలింగ్ ఏంటంటే, నేను అర్హుణ్ణి అనుకుంటే ప్రజలు గెలిపిస్తారు, వద్దు వీడు పనికిరాడు అనుకుంటే పక్కన పెడతారు. అట్లాంటప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చేయాలి? నేను మీకు సేవ చేస్తానని వచ్చిన, ప్రజలకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఓకే.